వెల్కమ్ టు పల్లవి టీవీ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ ప్రేయర్లు మొదలు ఇప్పుడు పెద్ద పెద్ద సమావేశాలు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు వరకు వందే మాతరం పాడడం అలవాటు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు పాడుకునే గేయం అది. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆ గేయం ఆనంద్ మఠ్ నుంచి తీసుకోబడింది. ఇది స్వాతంత్రం కాలం నాటి నుంచే అందరూ పాడుతున్నటువంటి పాట. సో 150 జ జయంతి వేడుకల్లో భాగంగా అంటే 150వ సంవత్సరం వేడుకల్లో భాగంగా వందే మాతరంలో కొన్ని మార్పులు చేసి అధికారికంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. సో వందే మాతరం గురించి ఇప్పుడు ఎందుకు చర్చ వచ్చిందనేది మనం ఒక్కసారి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో చూద్దాం. సో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బడ్జెట్ సమావేశాలు కాబట్టి రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. గవర్నర్ ప్రసంగం చేసే కంటే ముందు మన తెలంగాణ గీతం జయ జయ తెలంగాణ, అట్లాగే జాతీయ గేయమైనటువంటి వందే మాతర గీతాన్ని పాడడం మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. సో అందులో భాగంగానే ఎవరైతే కొత్తగా వచ్చారో శివప్రతాప్ శుక్లా మనకు రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన ఆయన గవర్నర్ ప్రసంగం ముందు ఈరోజు మనకు తెలంగాణ గీతం అట్లాగే వందే మాతరం ఈ రెండు ఆలాపించడం జరిగింది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించేదానికంటే ముందు. సో అప్పుడేం జరిగిందో ఒకసారి చూద్దాం. తెలంగాణ గీతం అయిపోయింది, వందే మాతరం స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పారిపోతున్నారు చూడండి, ఇక్కడ నుంచి పారిపోతున్నారు చూస్తారా? ఎవరు వీళ్ళు? ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు వీళ్ళు? మళ్ళీ చూడండి, సో ఇద్దరు పారిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు సభ నుంచి వాకౌట్ చేశారు. వందే మాతరం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు సభలోకి మళ్ళీ రాలేదు. ఎందుకు వాకౌట్ చేశారు అంటే వందే మాతరం గీతం పాడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దేశంలో ఉంటారు, మన దేశంలోనే ఉంటారు, కానీ మన దేశం గురించి సంబంధించి మన దేశాన్ని కీర్తిస్తూ బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి గేయాన్ని పాడడానికి వీళ్ళు ఇష్టపడరు, వీళ్ళు ముందుకు రారు. ఎందుకు రారు అంటే దానికి ఒక రీజన్ చెప్తారు వీళ్ళు. సో వందే మాతరం పాడటం వాళ్ళు ఇష్టపడరు, వందే మాతరం అని నోటితో కూడా అనరు. సో ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది వీళ్ళు సభను ఈరోజు జరిగినటువంటి సంవాదంలో వీళ్ళు వందే మాతరం గీతం ఆలాపన జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు సభను వాకౌట్ చేసిపోయారు, వీళ్ళు సభ్యులు కాదా, దేశభక్తి గీతాన్ని వీళ్ళు అవమానించారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతసేపు ఆడ వాగ్వాదం జరిగింది, కొంత చర్చ జరిగింది. సో వందే మాతరం గీతం మీద వీళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే వీళ్ళు గతంలో, ఇప్పుడు కొత్త కాదు, వందే మాతరం గీతాన్ని బైకాట్ చేయడం, వందే మాతరం గీతాన్ని వాకౌట్ చేయడం కొత్త కాదు. గతంలో కూడా మనకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలప్పుడు కూడా పెద్ద రచ్చ జరిగింది 2025 గత ఏడాది. సో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా వందే మాతరం గీతం పెడితే వీళ్ళు ఎవరు, ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్లోనే కూర్చుంటారు. మిగతా వాళ్ళందరూ లేచి నిలబడి పాట పాడుతూ అంటే వీళ్ళు సీట్లోనే కూర్చొని చెవులు మూసుకుంటారు. సో ఎందుకు అంటే వీళ్ళు మా దేవుడు అల్లా, మా దేవుడు ఒక్కడే, అతను అల్లా. ఇప్పుడు మనం వందే మాతర గీతంలో ఏముంటుంది స్థూలంగా, దాని అర్థం ఏంటంటే దేశాన్ని ఒక మాతగా, ఒక మాతృమూర్తిగా స్తుతిస్తూ ఈ దేశంలో పంటలు, పాడి, సస్యశ్యామలం ఇవన్నీ ఈ దేశానికి సంబంధించిన కీర్తిస్తూ రాసినటువంటి పాట అది. సో దేశాన్ని తల్లిగా చూడడం వీళ్ళకి నచ్చదట. సో దేశాన్ని
వీళ్ళ దాంట్లో దేవుడు ఒక్కడే, అతను అల్లా. కాబట్టి దేశాన్ని తల్లిగా చూస్తున్నారు మీరు. దేశాన్ని తల్లిగా కీర్తిస్తూ అది దేశభక్తి గీతం అని అనడం రాజ్యాంగ విరుద్ధం. మేము పాడము అనేది ఎంఐఎం పార్టీ నాయకులు అటు అక్బరుద్దీన్ కావచ్చు, అసదుద్దీన్ కావచ్చు, వీళ్ళిద్దరూ పదే పదే అటు బీహార్ అసెంబ్లీలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. పార్లమెంట్లో కూడా ఒక సందర్భంలో ఇట్లాంటి చర్చ జరిగింది. సో ఇది వాళ్ళు చెప్పేటువంటి నేపథ్యం, వాళ్ళు ఇచ్చేటువంటి నరేషన్ దానికి మా వందే మాతరానికి. సో నేను ఒకటి అడుగుతా ఉన్నా, వందే మాతరం గీతం అసెంబ్లీలో పెడితే అసెంబ్లీ బయటికి పోయారు కదా, సరే. నెక్స్ట్ వీధిలో పెడదాం. ఎవరైతే మనకు ఓల్డ్ సిటీ ఉన్నారో, ఓల్డ్ సిటీలో హిందూ సోదరులందరూ వాళ్ళ ఇళ్ళ మీద మైకులు పెట్టుకొని వందే మాతరం పెట్టాలి. అప్పుడు అక్కడి నుంచి వాడు పారిపోతారా? హైదరాబాద్ మొత్తం పెడదాం, సో తెలంగాణ మొత్తం పెడదాం. దేశం మొత్తం వందే మాతరం గీతం పెడితే మన దేశం నుంచి బయటికి పోతారా వీళ్ళు? అది ఇష్టం లేకుంటే పోవాలి కదా. అసెంబ్లీని వాకౌట్ చేసి బయటికి పోయినప్పుడు దేశం మొత్తం వందే మాతరం గీతం పెట్టుకుంటాం. ఆ రోజు ఎటు పోతారు? వీళ్ళకి నచ్చకపోతే బయటికి పోతున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం, అసెంబ్లీని వాకౌట్ చేసి గవర్నర్ నిలబడి ప్రసంగం, గవర్నర్ కూడా నిలబడి గీతాన్ని ఆలాపన చేస్తూ ఉన్నారు. ఇద్దరు స్పీకర్లు ఉన్నారు, మండలి స్పీకర్, అట్లాగే మండలి చైర్మన్ కామ అసెంబ్లీ స్పీకర్, సీఎం నిలబడ్డారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళంతా ఉండంగా వీళ్ళు బయటికి వాకౌట్ చేయడం, గీతం పాడుతూ ఉంటే వాకౌట్ చేయడం, దీన్ని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చర్చ కూడా నడుస్తూ ఉంది. మరి నిజంగానే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తారు కదా, దేశమంతా పెడితే దేశం నుంచి ఎటు వాకౌట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం మీరు మీ అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ, చూస్తూనే ఉండండి.